హాయ్ అండి, ఇవాళ మా కోడలు చేసిన వంట జీరా రైస్లోకి టమాటా మసాలా గ్రేవీ చేసింది. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా టమాటాలు ఉల్లిపాయల్ని మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, 2 బగారా ఆకులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక టమాటా ముక్కలు వేసి అవి కూడా వేగాక పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసిన వీడియో స్కిప్ అయిపోయింది. అవన్నీ వేసి వేగాక ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకొని పచ్చివాసన పోయేదాకా ఉంచి తర్వాత కొత్తిమీర చల్లుకొని నిమ్మకాయ పిండేసుకొని దించేసుకుంటే టమాటా మసాలా గ్రేవీ రెడీ. ఇది జీరా రైస్లో కానీ ఏ రైస్లో కానీ చాలా బాగుంటుంది. మండీ స్టైల్ పన్నీర్ ఫ్రై కూడా చేసింది. ఇది కూడా తనే చేసింది. మండీ స్టైల్లో పన్నీర్ ఫ్రై. పన్నీర్ని ముందుగా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా వేసేసి ఈ పన్నీర్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం నిమ్మకాయ, కొత్తిమీర కూడా కలిపేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసేసుకుంటే బాగుంటుంది. ఇది ఏదైనా రైస్లోకి కానీ రసంలోకి కానీ నంచుకొని తింటే చాలా బాగుంటాయి. ఆ రోజే జీరా రైస్, ఈ పన్నీర్ ఫ్రై, టమాటా గ్రేవీ ఒకే రోజు చేసింది. కానీ నేను పార్ట్స్గా పెట్టాను. నచ్చితే మీరు కూడా లైక్ చేయండి. వెల్కమ్ టు శైలజా ఫుడ్స్. ఇవాళ మా కోడలి వంట పార్ట్ 3 చూడండి. మొత్తం కలిపి ఫుల్ వీడియో పెడదాం అనుకున్నాను కానీ చూడట్లేదని పెట్టలేదు. జీరా రైస్ లోకి టమాటా గ్రేవీ మసాలా అండ్ మండీ స్టైల్ పన్నీర్ ఫ్రై చేసింది. చాలా పెద్దది అనుకుంటారేమో, తను ఇప్పుడు డిగ్రీ చేస్తుంది. తను చేసిన వంట మొత్తం ఫుల్ వీడియోగా పెట్టాలంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటా మరి. సర్వేజన సుఖినో భవంతు.